నైతిక విలువలు చచ్చిపోయిన ప్రపంచంలో అనడానికి సాక్ష్యం ఇరాన్ మాట్లాడేటటువంటి మాటలు. ఒక పక్కన తీవ్రవాదులు యెమెన్లో ప్రభుత్వాన్ని పక్కన పెట్టి తీవ్రవాదులు నడుపుతుంటారు, పాలస్తీనాలో ప్రభుత్వాన్ని పక్కన పెట్టి తీవ్రవాదులైనటువంటి హమాస్ నడుపుతుంటుంది, అక్కడ హౌతీలు నడుపుతుంటారు, లెబనాన్లో ప్రభుత్వాన్ని పక్కన పెట్టి హిజ్బుల్లా అనే తీవ్రవాదులు నడుపుతుంటారు, అట్లాగే ఇరాక్లో ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది నడుపుతుంటుంది. ఇన్ని తీవ్రవాద సంస్థలు నడిపిస్తున్నటువంటి ఇరాన్ వచ్చి నీతులు చెప్తూ ఉంటుంది, ఇజ్రాయెల్ ఉగ్రవాదం చేస్తుందన్నటువంటి ఒక దొంగ మాటలు చెప్తూ ఉంటుంది. ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ ఆయా దేశాల్లో తనదైనటువంటి ప్రభుత్వాలను నడిపిస్తూ ఇజ్రాయెల్ మీద దాడులకు పాల్పడుతున్నటువంటి ఇరాన్ ఓవర్ యాక్షన్ కొనసాగుతూనే ఉంది. అదే సందర్భంలో ఇరాన్ ప్రోత్సాహంతో నడుస్తున్నటువంటి హౌతీ తీవ్రవాదుల వ్యవహారం మీదన అమెరికా బ్రిటన్ దాడులు చేస్తూ ఉంటే ఇంతవరకు ప్రముఖ దేశాలు వాళ్లతో జట్టు కట్టలేదు 10 దేశాలు. అయితే ఇప్పుడు జర్మనీ తాజాగా ఒక కీలకమైనటువంటి అడుగు వేస్తుంది. ఇరాన్ హీప్డ్ ప్రైజెస్ ఆన్ సౌత్ ఆఫ్రికా ఓవర్ ఇట్స్ మూవ్ అగెన్స్ట్ ఇజ్రాయెల్ ఎట్ ద యుఎన్స్ టాప్ కోర్ట్. Iranian foreign minister described the South African government's decisions as courageous. Meanwhile, Germany has said it would intervene in the ICJ case as a third party on Israel's behalf. The German government has rejected all allegations against Israel at the UN's top court. ఇది ఇప్పుడు పెద్ద షాకింగ్ పరిణామం. ఐక్యరాజ్య సమితిని అడ్డం పెట్టి నాటకం ఆడదాం అనుకుంటూ ఇజ్రాయెల్ మీద దాడి చేసి ఆ ఇజ్రాయెలే హమాస్ తీవ్రవాదుల మీద దాడి చేస్తుంటే ప్రజల ప్రాణాలు తీసేస్తున్నారు, జెనోసైడ్ అని నాటకాలు ఆడుతున్నటువంటి ఇరాన్కి షాక్ ఇస్తూ జర్మనీ ఇందులోకి దూరి 3వ పార్టీగా ఇందులో ప్రవేశించి ఇజ్రాయెల్ చేస్తున్నది ఏమాత్రం తప్పులేదు, ఇజ్రాయెల్ ప్రాణాలు తీయడానికి ఇజ్రాయెల్ దేశం మీద దాడి చేస్తే దాన్ని తిప్పి కొడుతుంది, ఇజ్రాయెల్కి ఆ హక్కు ఉంది అంటూ జర్మనీ ఇజ్రాయెల్ తరపున వాదన వినిపిస్తోంది.